కార్పొరేటర్ కాదు కదా, కార్పొరేటర్ గారికి ఏదన్నా జనం ఫోన్ చేస్తే అక్కడ పైప్ పగిలిపోయింది, నీళ్ళు రావట్లేదు, ఎమర్జెన్సీకి పోవని పరిగెత్తిస్తారు. కానీ పోనీ మీకు జీతం వస్తుందా, మీరు తింటున్నారా తినట్లేదని అడిగే కార్పొరేటర్లు కూడా లేరు. తర్వాత ఈ మినిస్టర్లు వీళ్ళందరూ వస్తారు, స్టేడియంకి వస్తారు, మీటింగ్లు పెడతారు, వేలు వేలు జనాలకి వాటర్ సప్లైలు చేస్తారు. ఎమ్మెల్యేలు నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలకి 60,000 జీతం ఉన్నది, 2,50,000 జీతం పెంచడానికైతే అప్పులు మాత్రం లేవా? వాళ్ళకైతే 60,000 నుంచి 2,00,000 రూపాయల జీతాలు పెంచడానికైతే ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదా? ఈ జీతాల కూలీకి 150 పెంచే జీతాలకు మాత్రం డబ్బు లేదు. వాడికి మాత్రం 2,00,000 పెంచడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? వాళ్ళు పెంచుకోవడానికి అయితే ఉంది. అంటే దానికోసమే మాకు పెంచడానికి, మమ్మల్ని పైకి తీసిన బతికించడానికి ఆయనే ప్రభుత్వాలకు ఓట్లు వేయించుకొని గెలవట్లా. వాళ్ళు బతకడానికి ఓట్లు వేయించి గెలుచుకుంటున్నారు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, మీకు ఎటువంటి సదుపాయాలు ఏం కలిపి? ఒక్క సదుపాయం కదా, ₹1 జీతం పెంచినట్టుగానే ఒక బియ్యం రేటు తగ్గించింది. కానీ ఇదిగో ఈ వర్కర్స్ పనిచేస్తున్నారు, ఇంజనీరింగ్ వర్కర్స్ ఊడ్చేవాళ్ళు పనిచేస్తున్నారు, వీళ్ళకి ₹1 ఇవ్వాలా, వీళ్ళకి ఒక జీతం పెంచాలా? అసలు ₹10 కూడా పెంచాలమ్మా. ఇప్పుడు మీకు ప్రైవేట్ ఏజెన్సీల వల్ల కానీ మీకు ఎటువంటి ఉపయోగం లేదంటే? ప్రైవేట్ ఏజెన్సీలుగా ఇస్తానంటున్నారు. అది అయితే ఇంకా మాకు వచ్చే జీతం 13,000 అవుతుంది. ఆ ప్రైవేట్ ఏజెన్సీలకి ఇస్తే 10,000 కూడా రావు, వాళ్ళే తినేస్తారు. వచ్చి ఎప్పుడన్నా ఆఫ్కాస్ కింద ఉంది కనుక ఆ 13,000 అన్నా మా జీతంలో తింటున్నాం. లేదంటే దాంట్లో సగం నువ్వు ఇవాళ రాలేదుగా, మధ్యాహ్నం నుంచి రాలేదు, ఏదో ఒంట్లో బాగోలేని సెలవు పెడితే ఆ సెలవు కటింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. వచ్చే జీతం కూడా మాత్రం ఉంది. ఈ ఆఫ్కాస్ ఉండబట్టి ఆ మాత్రం జీతం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆప్కాస్ అనే పద్ధతిని అమలు చేశారు. ఇప్పుడు దాని ద్వారా మీకు మంచి జరిగిందా? మరి ఆఫ్కాస్ ఒక్కటే మాకు మంచి జరిగింది, ఆయన వల్ల కూడా మాకు ఏం మంచి జరగల. అదొక్కటే పెట్టడం వల్ల ఒక 1వ తారీఖు కానీ 5వ తారీఖు లోపు జీతం ఇవ్వటం కానీ అదొక్కటే జరుగుతుంది. ఉండవయ్యా, 5వ తారీఖు వరకు జీతం పడుతుంది. మిగతా వాటిలో ఆయన చేసింది కూడా ఏమీ లేదు. ఒకటమ్మా మేము అడిగేది, వాళ్ళు ఊడుస్తున్నారు, నేను గోతులు తీస్తున్నా, ఇంకొక ఆయన మా కారు మెకానిక్లు, ఇంకొకళ్ళు ఏంటంటే డ్రైవర్స్, వీళ్ళందరూ చేసే పని ఒకటి కాదా? కార్పొరేషన్లో 3 భాగాలు చేశారు, ఒకరికి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకడికి ఇదని. పోనీ సీనియర్టీ ప్రకారంగా పెంచారంటే వాడు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కనుక వాడికి ₹1 పెంచారంటే అదో పద్ధతి. అందరూ ఒకే పని ఇవాళ చేరినా వాళ్ళే చేరినా కానీ మరి ఒకే జీతం ఇవ్వాలి కదా. 3 భాగాలు చేసి ఎందుకు ఎడగొట్టాడు? 3 భాగాలు జీతం చేసి ముగ్గురికి ఒకే రకం లేకుండా మీరు తన్నుకోమని జనాల మొత్తాన్ని మీకు ఒకరికొకటి సంబంధం లేకుండా యూనియన్లో మాట్లాడకుండా గట్టిగా అడగకుండా ఉంటుందని ఒకరికొకరికి ఇడి భాగాలు చేసి వాళ్ళకి గొడవలు మాకు గొడవలు పెట్టారు. వాళ్ళందరూ జీతాలు పెరిగినాయి, గత సంవత్సరంలో పెరిగినాయి. అప్పటి నుంచి మాకు జీతం పెరగల. మాకు ఎంత కడుపు మంట ఉంటుంది? మేమో బతకాలిగా. ఈ 13,000 పైన మా పిల్లల్ని బతికిస్తగలమా?